అకార్డింగ్ టు హిస్టరీ 1804లో చనిపోయాడు. BC 1804. ఎక్సోడస్ జరిగింది దగ్గరగా 1456 ఆ టైంలో జరిగితే సుమారుగా 300 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 300 years, యోసేపు చెప్పిన మాట ప్రకారం దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, జోసెఫ్ వాజ్ ఎ రూలర్, హీ వాజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, హీ వాజ్ అ వైజెస్ట్ మ్యాన్, వెల్దియెస్ట్ మ్యాన్. వాటితో పాటుగా ఐ రిమెంబర్ జోసెఫ్ వాజ్ ఎ ప్రాఫెట్. యోసేపు ఒక ప్రవక్త కూడా, ప్రవచించాడు. ఒకరోజు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు నా ఎముకలు తీసుకుని పోండి. 300 సంవత్సరాల తర్వాత యోసేపు ఆ మాట పలికినప్పుడు, యోసేపు ఆ మాట పలికినప్పుడు బహుశా అతనికి ఐడియా ఉండకపోవచ్చు ఎన్ని సంవత్సరాల తర్వాత విడుదల వస్తుందో, ఎన్ని సంవత్సరాల తర్వాత నిర్గమం జరుగుతుందో తెలియకపోవచ్చు. కానీ బట్ హీ ప్రొఫెస్డ్ బై ఫెయిత్, విశ్వాసంతో మాట్లాడాడు. వన్ డే గాడ్ విల్ రిమెంబర్ యూ, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి. ఐ వాంట్ టు కమ్ అలాంగ్ విత్ యూ, నా బోన్స్ని పట్టుకెళ్ళండి అని చెప్పి ఒక ప్రమాణం చేయించుకుంటాడు యోసేపు. ఎగ్జాక్ట్గా జెనసిస్ 50:25లో ఉన్న ఆ పరిస్థితిని మనం చూస్తే, ఆ ప్రమాణం ఇక్కడ ఎక్సోడస్ చాప్టర్ 13లో ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ అయినట్టు మనం చూస్తాం. మోషే ఆ డబ్బా పట్టుకున్నాడు. నేను అనుకుంటాను మోషే గారి దగ్గర అనేకమైన సాధనాలు ఏండి ఉండొచ్చు. ఒక చేతిలో కర్ర ఉంది, ఆల్రెడీ దేవుడు ఆ కర్రతో అనేక అద్భుతాలు చేశాడు. ఇంకొక చేత్తో చెప్పండి ఆ యోసేపు ఎముకల డబ్బా, అంతకాలం వారికి నిరీక్షణ ఇచ్చే డబ్బా అది. జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు యోసేపు గారి ఎముకల డబ్బా చూసిన ప్రతిసారి, ఆ బాక్స్ చూసిన ప్రతిసారి మా నాయకుడు చెప్పాడు, మా దేవుడు మనల్ని దర్శిస్తాడని. గాడ్ విల్ సర్టన్లీ రిమెంబర్ us one day. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని ఆ డబ్బా చూసిన ప్రతిసారి వారిలో ఒక తెలియని ఒక ఆశ, ఒక నిరీక్షణ వారిలోకి వస్తే, ఒకనాడు దేవుడు యోసేపు మాటను బట్టి వారికి విడుదలిచ్చి వారు ఆ డబ్బాను తీసుకొస్తున్నప్పుడు, ఎస్, హీ స్పోక్ అండ్ ఇట్ కేమ్ టు పాస్. చెప్పాడు, జరిగింది. నూతన నిబంధనలో ఉన్న మనకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు మనకి నిరీక్షణించే అంశం అంటూ ఏదైనా ఉంది అంటే, అవి ఎముకలు భద్రపరచబడిన ఆ బాక్సెస్ కాదు, లేకపోతే సమాధులు కాదు, మరొకడు కాదు. ఒక క్రైస్తవుని నిరీక్షణ ఏంటి అంటే, నా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఎముకల డబ్బా నిరీక్షణ ఇచ్చిందేమో, కానీ ఈరోజు జాన్ వెస్లీకి నిరీక్షణ అంటూ ఏదైనా ఉంది అంటే, అది నా యేసయ్య ఖాళీ సమాధి నాకు నిరీక్షణ ఇచ్చింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Our lives are filled with hope because our God is resurrected one. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి.